పౌలు అంటూ ఉన్నాడు చివరిగా, మీరు సంఘంలో యేసుక్రీస్తు మాదిరి జీవించండి. మీ జీవితంలో యేసుక్రీస్తు మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదే యేసుక్రీస్తు వలె జీవించండి. మీరు లివ్ లైక్ జీసస్. ఎందుకు మీరు తారతమ్యాలు తెచ్చుకుంటూ ఉన్నారు? యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? నేను ఇందాక చెప్పానండి, టాటూస్ వేసుకున్న మనిషి వచ్చారు. టాటూస్ వేసుకుని మనిషి వస్తే ఏం చేయాలి? యేసైతే ఏం చేస్తాడు? యేసేం చేస్తాడు మనకు తెలుసు. యేసేం చేస్తాడు? గద్దిస్తాడా? తోసివేస్తాడా? నిందిస్తాడా? విమర్శిస్తాడా? ప్రాణం పెడతాడా? ప్రేమిస్తాడు యేసయ్య. ప్రియులారా, మనము సంఘములో ఉండగా మన యేసుక్రీస్తు లాంటి ప్రేమను ఇతరులకు కనబరచుదుము గాక. ఆమేన్. నేను అందుకని అంటూ ఉన్నాను, మన సంఘంలో వచ్చిపోవటమే కాదండి ప్రియులారా. సంఘంలో కేవలం వచ్చిపోవటం అది మంచి అలవాటు కాదు. సంఘంలో వచ్చిన తర్వాత నీ చుట్టూ ఎవరున్నారు పరిశీలించండి, పలకరించండి, చక్కటి సంబంధం కలిగి ఉండండి. మంచి హెల్దీ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ప్రియులారా, కొన్ని చోట్ల ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి, కానీ నేను గమనించాను. కొన్ని ఫంక్షన్స్కి వెళ్తామండి, మన సంఘానికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అదేంటండి తక్కువ ఉన్నారని వాళ్ళని అడగం. ఎట్లా అడుగుతాం? మనం అడగం. మేము మాట్లాడుకుంటాం అనమాట. పాస్టర్స్ ఉంటాం కదా, మేము అడిగినప్పుడు మాకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఎవరితో మాట్లాడరు సంఘంలో, ఎక్కువ రిలేషన్షిప్ లేదు, ఎవరిని పలకరించరు, సైలెంట్గా వస్తాం, కూర్చుంటాం, అయిపోతే సైలెంట్గా వెళ్ళిపోతాం, అంతే. ఈస్ దిస్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్ us? నో, దిస్ ఇస్ నాట్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్ us. అందరం కలుపు గోలగా ఉంటుముగా, అందరం ఒక కుటుంబంగా ఉండాలి. ప్రియులారా, మనం ఎప్పుడైనా మన కుటుంబాల్లో ఈ మాట వాడుతూ ఉంటారు, మీరు గమనించండి. ఎవరితో మాట్లాడకుండా కరెక్ట్ లంచ్ టైంకి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి, కరెక్ట్ భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయి, కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఏమంటారు తల్లిదండ్రులు? ఏరా ఇదేమైనా ధర్మసత్రమా? ఏరా ఇది ఓన్ హోటలా? వచ్చి వెళ్ళిపోతున్నావు, పలకరించవా? మనుషులు మేము కనిపించట్లేదా అంటారా లేదండి? ఇది సంఘం, కుటుంబం. మనంతటికి మనం రావటం పోవటం అది ప్రభు పద్ధతి కాదు. నేను అందుకని నేర్పిస్తూ ఉన్నాను ప్రియులారా, మనందరం కలిసి ఉందాం.